మనం కొద్దిసేపటి క్రితమే చూసాం కదా, ఏదైతే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఆయిషా రావడం జరిగింది. ఆయిషాతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా తీసుకురావడం అయితే జరిగింది. తన కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు ఏదైతే నర్సింగి పోలీసులు తనని హాజరైతే పరచనున్నారు, తనని ప్రొడ్యూస్ అయితే చేయనున్నారు. మరి ఈ ఈ సందర్భంలో అసలు ఏం జరగనుంది అని ఒక కీలక ఘట్టం అయితే ఒక మలుపు తీసుకుంటున్నట్టుగా అయితే పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఒక టెన్షన్ గా అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనకి ఏదైతే పోలీసులు కూడా మీడియా మిత్రులని లోపలికి రానివ్వనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఏదైతే మనం చూసుకోవచ్చు, ఉప్పర్పల్లి కోర్టులో అయితే జానీ మాస్టర్ ను పోలీసులు కాసేపటి క్రితమే తీసుకురావడం కూడా మనందరం చూసాము. అయితే రాజేంద్ర నగర్ సిసిఎస్ నుంచి జానీ మాస్టర్ ను ఉప్పర్పల్లి కోర్టుకి అయితే తరలించడం అయితే జరిగింది. అయితే మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నటువంటి విధంగా సిఎస్ కార్యాలయానికి చేరుకున్నటువంటి నార్సింగి ఏసీపీ అని అయితే చెప్పొచ్చు. జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం ఇక్కడికి మా కోర్టుకి కూడా తీసుకురావడం అయితే జరిగింది. మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్టు కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని కూడా నార్సింగి పోలీసులు అదుపులో అయితే ఉన్నారు. ప్రస్తుతం స్పెషల్ ఆపరేషన్ టీం ఏదైతే ఎస్ఓటి పోలీసులు జానీ మాస్టర్ ను గోవా నుంచి హైదరాబాద్ కి అయితే తరలించడం అయితే జరిగింది. అనంతరం రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ ని విచారించినట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. గత 4-5 రోజులుగా పరారులో ఉన్నటువంటి జానీ మాస్టర్ ను గోవాలోని ఓ లాడ్జిలో ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు అయితే తరలించడం అయితే జరిగింది. ప్రస్తుతం జానీ మాస్టర్ నగర శివార్లోని ఓ ఫామ్ హౌస్ లో ఉన్నట్టుగా అయితే తెలియడం జరిగింది. దాదాపు ఇదంతా జరిగి కూడా 2-3 రోజులు అవుతోంది. రహస్య ప్రదేశంలో ఉంచి అతన్ని పోలీసులు విచారించడం అయితే జరిగింది. గోవా కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ జానీ మాస్టర్ ను ఉప్పర్పల్లి కోర్టులో అయితే హాజరుపరచాలి. సో అందుకు ఆల్రెడీ తనని ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రిలో తనపై ఏదైతే తను లైంగిక వేధింపులు చేయలేని చెప్పాడో, మరి ఇదంతా కూడా మనకి తెలియాలంటే తనపై ఖచ్చితంగా పరీక్షలు జరిపేటువంటి అవకాశం అయితే ఉంది. అందుకు తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతని దగ్గర సహాయక కొరియోగ్రాఫర్ పనిచేసిన మైనర్ ఈ నెల 15న నార్సింగ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం మనందరికీ తెలిసిందే. దీంతో పోలీసులు జానీ భాషపై ఐపీసీ 376 అదేవిధంగా 506 323 సెక్షన్లతో పాటు ఫాక్సో చట్టం కింద కేసు నమోదైతే చేశారు. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయం. అయితే తన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇదంతా కూడా నిజం కాదంటూ కూడా ఒక పక్క జానీ మాస్టర్ అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తూ ఉన్నారు. మరో పక్క ఏదైతే తన కొరియోగ్రాఫర్ టీం నుంచి కావచ్చు, తన అసోసియేషన్ టీం నుంచి కావచ్చు, ఓ పక్క అక్కడి నుంచి కొంతమంది మద్దతు అయితే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మైనర్ బాలికల మీద అంటే తనకి ఎవరైతే యాంటీగా ఉంటారో అలాంటి టీం కూడా దీన్ని ఇంతటితో ఆపకపోతే ఈ గతంలో ఎన్నైతే ఇలా మైనర్ పిల్లల మీద ఇలాంటి ఎన్ని లైంగిక దాడులు జరిగాయో అసలు కొందరు బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. మరి దీంతో అయినా ఒక క్లారిటీ రావాలందరికంటూ కూడా ఒక పక్క తన మీద యాంటీగా ఉన్నటువంటి టీం అయితే చెప్తూ ఉన్నారు. ఒక పక్క కొరియోగ్రాఫర్ టీం నుంచి అయితే తనకి పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టయితే తెలుస్తుంది. మరి ఇక్కడ చూసుకుంటే కనుక పూర్తి పోలీసుల బందోబస్తు మధ్య అయితే తను ఎక్కడ తప్పించుకుంటారు అని చెప్పేసి తన్ని పూర్తిగా జాగ్రత్త చర్యలు తీసుకొని తన్ని పోలీసుల బందోబస్తు మధ్య తన్ని తీసుకురావడం అయితే జరిగింది. మరి ఇక్కడ చూస్తుంటే కనుక కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఏదంటే తన కుటుంబ సభ్యులందరూ కూడా తనకి పూర్తి సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఏదైతే తన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఎలా ఎదుర్కోవాలంటూ కూడా ఒక పక్క ఆయిషా నిన్న మాట్లాడడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చూసాము, చాలా ఆవేశంతో కూడా లోపలికి వెళ్ళడం అయితే మనం చూసాము. ఇప్పుడు ఏం జరగబోతుంది ఉత్కంఠ భరితంగా అందరూ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. కోర్టులో మరి తనకి నార్మల్గా అయితే 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తారు. మరి ఇప్పుడు 14 రోజుల పాటు రిమాండ్కి ఇస్తారా, లేదంటే పోలీసులకి అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏదంటే విచారణ కొరకి కస్టడీకి అప్పగించేటువంటి అవకాశం ఉందా అంటూ కూడా మనకు పూర్తిగా అయితే ఇప్పుడు మరి కాసేపట్లో వివరాలు అయితే తెలుస్తాయని చెప్పొచ్చు. అదేవిధంగా తన్ని ఏదైతే కోర్టు ముందు హాజరుపరిచినటువంటి అనంతరం మెజిస్ట్రేట్ ఇచ్చేటువంటి ఏదైతే తన సలహాలు సూచనల మేరకు తర్వాత తన్ని మరి రిమాండ్కి పంపించాలా లేదంటే పోలీసులకు బదిలీ ఇచ్చి కస్టడీకి పంపించాలా అనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. తన తరపు లాయర్లు కూడా వాదిస్తున్నప్పటికీ మరి కేసు ఎంతవరకు కొలిక్కొస్తున్నది ఒక క్లారిటీ అయితే రాలేకపోతుందని చెప్పొచ్చు. మరోపక్క తన జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదు, తను నిర్దోషి అన్నట్టుగా కుటుంబ సభ్యులు వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. పూర్తిగా మనం చూస్తున్నాం కదా, మరి కాసేపట్లో ఏదైతే వివరాలు అయితే బయటికి వస్తాయని కూడా తెలుస్తుంది. పూర్తిగా మరి తను నిర్దోష లేదంటే ఇవన్నీ ఆరోపణలు చేశారన్నది కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని చాలా మందిని అయితే తను తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక్కడ చూస్తుంటే కనుక మరి పోలీసులకి ఏదైతే మెజిస్ట్రేట్ పోలీసులకి అప్పగిస్తారా లేదంటే రిమాండ్ కి తరలిస్తారా అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఏదైతే లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూర్చు బిగుసుకుందని చెప్పొచ్చు. ఈ కేసులో నార్సింగి పోలీసులు వేగంగా తన మీద ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా చేపట్టాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. తాజాగా బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో పోలీసులు రికార్డు చేయడం అయితే జరిగింది. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారని తెలుస్తుంది. కాగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఏవైతే వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ ను బుధవారం రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనందరికి తెలిసిందే. కాసేపటి క్రితమే ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారని తెలుస్తుంది. ఇక మరికొన్ని ఆధారాలు సేకరణ కోసం నేడు బాధితురాలి ఇంటికి కూడా పోలీసులు వెళ్లనున్నట్లు కూడా సమాచారం. అయితే ఇప్పటికీ ఈ కేసు వివరాల సఖీ బృందం కూడా సేకరించినట్టుగా అయితే తెలుస్తుంది. మైనర్ గా ఉన్నప్పుడే బాధితురాలు లైంగిక వేధింపులకు కూడా గురైనట్టు గుర్తించారు. మతం మార్చుకొని తనకు పెళ్లి కూడా చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరింపులకు కూడా గురి చేసినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు జానీ మాస్టర్ వ్యతిరేకంగా సినిమా ఇండస్ట్రీ కూడా స్వరం పెంచిందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం కదా, తన మీద అందరూ కూడా యాంటీగా ఇప్పుడైతే ఉన్నారో, తను ఉన్నటువంటి ఏదైతే ఫిలిం ఛాంబర్ కి హెడ్ గా ఏదైతే ఉన్నో దాని నుంచి కూడా తొలగించాలి అన్నట్టుగా కూడా చూస్తున్నారు. టాలీవుడ్ లో లైంగిక వేధింపుల అంశంపై ఫైనల్ విచారణ కూడా జరుపుతోంది. ఇక ప్యానల్ సైతం వేధింపులపై ఇప్పటికే కొన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. జానీ వ్యవహారంలో నివేదికను సిద్ధం చేస్తామని ప్యానల్ తెలిపింది. ఇదిలా ఉండగా బాధితురాలు ఉన్న వర్క్ టాలెంట్ తో ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆగ్రా హీరో బాధితురాలిగా మద్దతు పలికినట్టు కూడా సమాచారం. అదైతే జానీ మాస్టర్ అలియా షేక్ జానీ బాషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతని సహాయకురాలు చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఈ నెల 15న నార్సింగి పిఎస్ లో ఐపీసీ 376 సెక్షన్, అదేవిధంగా N506, 323 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదైన సంగతి అయితే మనందరికీ తెలిసిందే. ఎఫ్ఐఆర్ లోని వివరాల ప్రకారం బాధితురాలు 2017లో తన స్వస్థలం నుంచి హైదరాబాద్ కు వచ్చింది. D12 డాన్స్ షో చేస్తున్నటువంటి క్రమంలో ఆమెకు జానీ మాస్టర్ తో పరిచయం ఏర్పడిందని కూడా తను పేర్కొనడం జరిగింది. సహాయ కొరియోగ్రాఫర్ గా పనిచేయడానికి జానీ మాస్టర్ బృందం నుంచి ఫోన్ కాల్ రావడంతో 2019లో కూడా ఆ బృందంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ముంబైలో ఒక ప్రాజెక్ట్ కోసం కూడా జానీ మాస్టర్ అదేవిధంగా 2 అసిస్టెంట్లతో కలిసి ముంబైకు వెళ్ళిందని కూడా తెలుస్తుంది. అప్పుడు హోటల్లో జానీ మాస్టర్ ఆమెపై బలవంతంగా లైంగిక వేధింపులు పాల్పడ్డాడని కూడా ఆమె పేర్కొనడం జరిగింది. ఈ విషయం బయట పెడితే ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని కూడా బెదిరించాడంటూ కూడా తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో అయితే పేర్కొంది. దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. ఆపై ప్రతి షూట్ సమయంలోనూ జానీ మాస్టర్ ఆమెను వేధించేవాడు. ఆమె ఫ్యాన్లోకి ప్రవేశించి లైంగిక వాంఛను తీర్చాలని బలవంతం చేసేవాడు. షూటింగ్ సెట్లలో కూడా ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ కూడా తను పేర్కొంది. ఒకేసారి తన కోరిక తీర్చి జుట్టు పట్టుకొని ఆమె తలను ఆ వ్యాన్ లోని అద్దానికి గుద్దాడు అన్నట్టుగా కూడా తను పేర్కొనడం జరిగింది. ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఇదంతా ఉందని కూడా తెలుస్తుంది. ఒకేసారి షూటింగ్ ముగిసాక అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి స్కూటీని ధ్వంసం చేశాడు అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. మతం మారాలని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడంటూ కూడా తన బాధితురాలు ఏదైతే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో పేర్కొనడం అయితే జరిగింది. అయితే వేధింపులు భరించలేక బాధితురాలు సొంతంగా పని చేసుకోవడం ప్రారంభించింది. కానీ చిత్ర పరిశ్రమలో తనకున్నటువంటి పరిచయాలను ఆధారంగా చేసుకుని జానీ మాస్టర్ ఆమెకు ఎలాంటి అవకాశాలు రాకుండా చేసేవాడంటూ కూడా ఆమె పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలోనే కొన్ని ప్రాజెక్టుల కోసం ఆమెకు ఎంపిక చేసుకున్నటువంటి షూటింగ్ కొంత పూర్తయ్యాక మధ్యలో వదిలేసి వేరొకరిని నియమించుకున్నాడు అన్నట్టుగా కూడా తను చెప్పడం అయితే జరిగింది. గత నెల 10 గుడి నుంచి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. 28 ఆమె ఇంటిని తలుపు బద్దలు కొట్టడం జరిగింది. అనుమానాస్పద పార్సలింగ్ వేలాడదీసి ఉందంటూ కూడా ఆమె పేర్కొనడం జరిగింది. అందులో ఇదంతా కూడా ఆమె ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ లో ఏదైతే ఆమె ఇచ్చినటువంటి నార్సింగి పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా ఇదంతా కూడా పేర్కొందని చెప్పొచ్చు. చూస్తున్నాం కదా మనము, ఓ పక్క పోలీసులు మీడియా పైకి కూడా అంటే మీడియాని లోపలికి రానిచ్చేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లేదని చెప్పొచ్చు. ఎవరు కూడా మాట్లాడడానికి కూడా ముందుకు రావట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఫుల్ స్ట్రిక్ట్ గా అయితే ఇక్కడ పోలీసుల బందోబస్తు మధ్య అక్కడైతే మెజిస్ట్రేట్ ముందు కీలక వాదనలు అయితే వినిపిస్తానన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ మనకి మీడియాని అయితే లోపలికి రానివ్వకుండా బయటే ఉంచారు, అంటే లోపలికి వెళ్ళనివ్వకుండా చాలా పకడ్బందీగా అయితే చూస్తున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అయితే మనం చూస్తున్నాం కదా, జానీ మాస్టర్ వైఫ్ ఐషా కూడా బయటకు రావడం అయితే జరిగింది తన కుటుంబ సభ్యులతో. అదేవిధంగా మీడియాకు కూడా ఎలాంటి తను మాట్లాడకుండా చాలా ఏదైతే హైపర్ అవుతున్నట్టుగా కూడా పూర్తిగా అయితే కనిపిస్తూ ఉంది. మనకు విజువల్ లో చూడొచ్చు. మనకి ఏదైతే ఇందాకే చూసాం కదా, పూర్తిగా జానీ మాస్టర్ అయితే చెంచల్ కూడా జైలుకి అయితే 14 రోజుల పాటు రిమాండ్
రిమాండ్ అయితే విధించడం అయితే జరిగింది. తన్ని చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం మనం చూస్తూ ఉన్నాము. ఒక 20 నిమిషాల పాటు కూడా మెజిస్ట్రేట్ ముందు తన్ని ఆధారపరిచి కూడా తన వాదనలు ఏవైతే ఉన్నాయో తన తరపు లాయర్స్ కూడా వాదనలు అయితే వినిపించడం అయితే జరిగింది. దాని తర్వాత అనంతరం కూడా తన్ని చెంచల్గూడ జైలుకి అయితే తీసుకువెళ్ళడం అయితే జరిగింది. 14 రోజుల పాటు రిమాండ్కి అయితే విధించారనే పూర్తిగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా తన వైఫ్ ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది పూర్తిగా మీడియా మీద కావచ్చు, అందరి మీద, ఎవరైతే జానీ మాస్టర్ మీద యాంటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఏదైతే తన మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా తను అసలు ఎవరితో అసలు ఎవరితో మాట్లాడేటువంటి అవసరం లేదు, ఎవరితో మాట్లాడితే జానీ మాస్టర్ బయటకు వస్తారా అంటూ కూడా తను పూర్తి ఆగ్రహంతో కూడా తను వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా ఒకసారి చూస్తున్నారు కదా. అయితే దాదాపుగా 20 నిమిషాల పాటు కూడా చాలా ఉత్కంఠ భరితంగా అయితే వాదనలు అయితే నడిచినట్టుగా అయితే పూర్తిగా తెలుస్తుంది. మనము కోర్టు బయట నిల్చోవడం అయితే జరిగింది. మీడియా మొత్తంగా కూడా దాదాపుగా ఒక 20 నిమిషాల పాటు కూడా మనము వేచి చూసాము అసలు ఏం జరుగుతుందా అని. మొత్తానికైతే తనని 14 రోజుల పాటు రిమాండ్కి అయితే తరలించారు. మరి తన తరపున కూడా ఎవరు కూడా మాట్లాడే అవకాశం లేకుండా అయితే పోయింది. అదేవిధంగా ఐషా ఏదైతే జానీ మాస్టర్ వైఫ్ ఐషా ఉన్నారో తను కూడా మీడియా మీద కావచ్చు అందరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ పూర్తిగా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం అయితే చేసిందని చెప్పొచ్చు. తన కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా